ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ఆగడాలు ఎక్కువైపోయాయి. వ్యూస్, లైకుల కోసం కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ పబ్లిక్ లో సాధారణ ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. వీడియోలు తీసే నెపంతో ఆఖరికి ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి పవిత్ర స్థలాల్లో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, బద్రీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు గుడి ప్రాంగణంలోకి అనుమతిని నిషేధించాయి. మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో కేదార్నాథ్, బద్రీనాథ్ పండు సమాజ్ కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. ఎవరైనా గుడి ప్రాంగణంలో వీడియోలు తీస్తూ కనిపిస్తే దర్శనం అవ్వకుండానే వెనక్కు పంపేస్తామని స్పష్టం చేస్తుంది. ఆలయాలకు 50 మీటర్ల పరిధిలో వీడియోగ్రఫీ, రీల్స్ చేయడంపై నిషేధం విధించారు. అయితే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం లేదు. అయితే రీల్స్, సోషల్ మీడియా కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించడంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, మతపరమైన సమావేశానికి భంగం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 296 ప్రకారం ఉల్లంఘించిన వారిపై అభియోగాలు మోపాలని ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశించారు. మతపరమైన మనోభావాలను కించపరచటం, పవిత్రతను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించకూడదని అధికారులను ఆదేశించారు. మరికొన్ని రోజుల్లో చార్ధామ్ యాత్ర మొదలవుతోంది. ఏప్రిల్ 3 అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి గుడి తలుపులు తెరుచుకుంటాయి. అప్పటి నుంచి చార్ధామ్ యాత్ర మొదలవుతోంది. మే 2వ తేదీన కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి. అనంతరం మే 4వ తేదీన బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకుంటాయి. చార్ధామ్ యాత్ర హిందువులకు ఎంతో ముఖ్యమైన తీర్థయాత్ర. ఈ యాత్ర కోసం ఉత్తరాఖండ్ కి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.